హాయ్ పిల్లలు, ఏనుగు గర్వము. ఈ కథ మీకోసం. అనగనగా ఒక అడవిలో అహంకారంతో తిరుగుతూ ఉండే ఒక ఏనుగు ఉండేది. తన భారీ శరీరాన్ని చూసుకొని బాగా గర్వపడేది. ఒకరోజు ఆ ఏనుగు నడుచుకుంటూ పోతూ అక్కడ ఉన్న చీమల పుట్టను తొక్కుతుంది. దానికి చీమలు, భారీగా ఉన్నావు కదా, కళ్ళు కనబడడం లేదా, చూసుకోకుండా నడుస్తున్నావు అని ఏనుగును తిడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకెందుకు అంత కోపం? కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తాన్ని తొక్కేస్తాను అంటూ చీమలను బెదిరిస్తుంది. ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలన్నీ ఆలోచిస్తాయి. చీమలు ఆ ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం మొదలు పెడతాయి. మరికొన్ని చీమలు ఏకంగా ఆ ఏనుగు కంటిలోకి దూరి కంటిని కుట్టడంతో ఏనుగుకి కళ్ళు మూసుకుపోతాయి. దీంతో ఏనుగుకి కళ్ళు కనబడక ఒక చెట్టును ఢీకొట్టి కింద పడిపోతుంది. బలం ఎక్కువ ఉంది కదా అని పొగరుగా ప్రవర్తించకూడదని చీమలు ఏనుగుకి బుద్ధి చెప్తాయి. కాబట్టి పిల్లలు, బలం అధికారం ఉందని మనం ఎవరి మీద పడితే వారి మీద పెత్తనం చేయకూడదు. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,